హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో టైమ్ లైన్ నావిగేషన్స్ అంటే ఏంటి, టైమ్ లైన్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన నావిగేషన్స్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా మనం అడోబ్ ప్రీమియర్ ఓపెన్ చేసేసుకొని ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకున్న తర్వాత కొన్ని ఫుటేజెస్ ర్యాండమ్గా నేను ఇన్పుట్ చేసుకుంటాను. ర్యాండమ్ క్లిప్స్ అనేది నేను తీసుకుంటున్నా. సో ర్యాండమ్గా ఒక 3 క్లిప్స్ తీసుకున్నాను. సో దీనికన్నా ఫస్ట్ మనం సీక్వెన్స్ తీసుకుంటున్నా. సో సీక్వెన్స్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను ఒక క్లిప్ అనేది నేను టైమ్ లైన్లోకి తీసుకున్నా. సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, క్లిప్స్ని టైం లైన్లోకి ఎలా ఇన్సెట్ చేసుకోవాలని. సో దాంతోపాటు మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా సరే ఇన్సెట్ అనేవి అయిపోతాయి. సో అది ఓకే. సో నేను ఆ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే V1 A1 అండ్ V1 V2 V3 A1 A2 A3 A4 ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదండి. సో ఇవన్నీ ఏంటంటే కింద ఉన్న ఇది ఏదైతే మిడిల్లో ఒక లైన్ ఉంది చూసారా, ఈ మిడిల్ లైన్ ఉన్నది దాని కింద భాగాన్ని ఉన్నవన్నీ ఆడియో ట్రాక్స్ అనమాట. దాని పై భాగాన్ని ఉన్నవన్నీ వీడియో ట్రాక్స్ అనమాట. సో వాటిని వీడియో ట్రాక్స్ అంటారు, కింద ఉన్నవన్నీ ఆడియో ట్రాక్స్. ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో ఆడియో సపరేట్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తుంది. నార్మల్గా మన మొబైల్లో చూస్తే వీడియో ఆడియో ఒకే ఫైల్ కింద ఉంటుంది కదా. సో మన ఈ ప్రీమియర్లో ఎడిటింగ్ చేసేటప్పటికి ఏంటంటే ఆడియో ఫైల్ సపరేట్ అయిపోద్ది, వీడియో ఫైల్ సపరేట్ చేసుకోవచ్చు. సో మనకి కావాలనుకుంటే ఈ ఆడియో మనం రిమూవ్ చేసుకోవచ్చు. దీని వీడియో మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి అన్లింక్ అని ఉంటుంది. అన్లింక్ చేస్తే ఆప్షన్ మనకి రెండు అనేవి డివైడ్ అయిపోతాయి అనమాట, ఇండివిజువల్ అయిపోతాయి, దానికి సపరేట్ అయిపోతాయి. సో మనకి ఆడియో అవసరం లేదనుకుంటే ఆడియో తీసేయచ్చు, లేదు నాకు వీడియో అవసరం లేదంటే వీడియో తీసేయచ్చు. సో డిలీట్ కూడా వేస్తే రెండు మనకి ఏది కావాలంటే అది డిలీట్ చేసుకోవచ్చు. సో ఇంకోటి, ఇప్పుడు నాకు ఓన్లీ ఆడియో కావాలి వితౌట్ వీడియో. సో అప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ V1 ఉంది కదండి, V1 అనేది ఆఫ్ చేసుకోవాలి. సో ఆఫ్ చేసుకొని డ్రాగ్ చేస్తే మనకు ఓన్లీ ఆడియో మాత్రమే వచ్చింది. లేదు నాకు వీడియో కావాలి వితౌట్ ఆడియో అవసరం లేదు అనుకుంటే ఓన్లీ వీడియో అనేది తీసుకోవచ్చు. ఇది వీడియో, ఇది వచ్చేసి ఆడియో. సో మనకి వీడియో కావాలంటే వీడియో, ఆడియో కావాలంటే ఆడియో. ఓకే. సో ఒకవేళ మీరు వర్క్ చేసేటప్పుడు నాకు ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నప్పుడు లేదా ఫుటేజ్ క్లిప్స్ ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఓవర్లే అయిపోతుంది, ఒక దాని మీద పడిపోతుంది అనుకున్నప్పుడు, మిస్టేక్ జరిగింది అనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి లాక్ సింబల్స్ ఉన్నాయి కదా చూసారా. సో వీటిని మనం ఆ క్లిప్స్ని మనం లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆ ఫుటేజ్ మొత్తం ఆ లైన్ అంతా మనకి ఈ లైన్ ఉంది కదండి ఈ మధ్యలో. సో ఈ మధ్యలో ఎన్ని క్లిప్స్ ఉన్నాయో ఆ క్లిప్స్ అన్నిటికి లాక్ అయిపోద్ది. సో అప్పుడు మనం ఇబ్బంది లేకుండా ఫుటేజ్ అనేది మనం ఇన్పుట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని ఎఫెక్ట్ చేస్తుంటారు కదా, గ్రేడింగ్ చేసేటప్పుడు కానీ ఒక లేయర్ మీద ఇంకో లేయర్ పెడుతుంటాం కదా. సో ఆ టైంలో మనకి మిస్టేక్ జరిగి ఈ క్లిప్ దీని మీదకి వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు అనుకోకుండా ఇలాగ అనేసాను అనుకోండి, ఈ మధ్యలో ఉన్న మిడిల్లో ఉన్న క్లిప్ అంతా మిస్ అయిపోద్ది. సో ఆ మిస్టేక్ రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ లాక్ చేసుకొని క్లిప్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇవి లాక్స్ అనమాట. అది వీడియోకి అయితే వీడియో, ఆడియోకి అయితే ఆడియో. అండ్ మనకి ఇక్కడ ఐకాన్ ఉంది కదండి, మనకి ఇప్పుడు ఈ క్లిప్ మనకు అవసరం లేదు, అప్పుడు దీన్ని హైడ్ చేయాలనుకుంటే మనకి ఐకాన్ మీద హైడ్ చేసేస్తే చూస్తారా, మిస్ అయింది, హైడ్ అయిపోయింది వీడియో. సో ఇది హైడ్ అనమాట, హైడ్ చేసుకోవచ్చు. ఈ ఐకాన్ వచ్చేసి హైడ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏ క్లిప్కి ఆ క్లిప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు V1 V2లో ఉన్నదంతా హైడ్ చేసుకోవాలంటే లేదు సింగిల్ క్లిప్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నాకు ఈ ఆర్డర్లో ఈ క్లిప్ మాత్రమే హైడ్ అవ్వాలి, నాకు ఇది నార్మల్గా ఉండాలి, ఇది మాత్రమే హైడ్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, Shift E అని ప్రెస్ చేస్తే మనకి ఆ క్లిప్ మాత్రమే హైడ్ అయిపోద్ది. సో మళ్ళీ దాని కంటిన్యూస్ మళ్ళీ వేరేవే ఉంటాయి. సో అది మాత్రమే మనకి హైడ్ అయిపోద్ది. సో ఈ ఐకాన్ యూజ్ చేసుకొని హైడ్ చేసుకోవచ్చు. ఈ ఐకాన్ యూజ్ అయితే ఓవరాల్గా ఆ బార్డర్ మొత్తం అందులో ఏవేవి ఉన్నాయో అవన్నీ హైడ్ అయిపోతాయి. ఓకే. లేదు నాకు సింగిల్ క్లిప్పే హైడ్ అవ్వాలనుకుంటే షార్ట్ కట్ వచ్చేసి Shift E. ఓకే. Shift E ప్రెస్ చేస్తే మనకి ఆ క్లిప్ మాత్రమే హైడ్ అయిపోద్ది. మళ్ళీ Shift E కొట్టండి, సో క్లిప్ అనేబుల్ అయిపోద్ది. ఓకే. సో ఇంకో ఆప్షన్ ఏంటంటే, నేను ఇంకో ర్యాండమ్ క్లిప్ తీసుకున్నా.
సో మీరు క్లిప్స్ ఇలా తీసుకుంటారు కదండి. సో మనం ఎగ్జాక్ట్‌గా ఈ స్పేస్ అనేది కవర్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ ఇలా అంటే మనకి తెలియదు. చూసావా? మనం ఆ క్లిప్ మీద అదనేది ఓవర్ రైట్ అయిపోతుంది. సో అట్లా కాకుండా నాకు ఎగ్జాక్ట్‌గా ఆ క్లిప్ తర్వాత రావాలి అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ మ్యాగ్నెట్ అని ఉంటది. ఓకే. ఇక్కడ మ్యాగ్నెట్ సింబల్‌తో స్నాప్ ఇన్ టైమ్ లైన్ అని ఉంటది. అది క్లిక్ చేసుకోండి. అది ఎనేబుల్ చేసుకోండి. అది ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం పర్ఫెక్ట్‌గా మనకిక్కడ కర్సర్ చూపిస్తుంది కదండీ! పర్ఫెక్ట్‌గా అది మ్యాగ్నెట్ చేసుకుంటది. సో దాని మీదకెళ్ళదు. డైరెక్ట్ పర్ఫెక్ట్‌గా మ్యాగ్నెట్ అనేది చేసుకుంటది. పర్ఫెక్ట్ అయింది కదండీ! అలా. సో అది డిజేబుల్ చేశారనుకోండి మనకేంటంటే మనకి మ్యాగ్నెట్ అనేది రాదు. ఆటోమేటిక్‌గా అది ఇంకో క్లిప్ మీద ఓవర్ రైట్ అయిపోతుంటది. సో అది ఎనేబుల్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఒకసారి బ్లాక్ లైన్ వచ్చింది చూసారా? అది మ్యాగ్నెట్ తీసుకుంటుందనమాట. మ్యాగ్నెట్ చేసుకుంటది. ఎగ్జాక్ట్ క్లిప్ టు క్లిప్ అనేది అటాచ్‌మెంట్ చేసుకుంటది. అండ్ అలాగే మనకిక్కడ ఇవి ఆడియో ఫైల్స్. ఇవి ఆడియో లాక్ చేసుకొని ఇంకో ఆడియో కావాలంటే ఇంకో ఆడియో అనేది ఇన్పుట్ చేసుకోవచ్చు. అండ్ ఎన్ని మల్టిపుల్ ఆడియోస్ కావాలంటే అన్ని అనేవి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే నీకు వేవ్ ఫార్మ్స్ కావాలి అనుకుంటాం కదా! ఇది కొంచెం మనం ఆడియో మిక్సింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆడియో కొంచెం పెద్దగా ఉంటే బావుంటది అనుకుంటాం కాబట్టి ఆ టైంలో మనం ఇక్కడ ఇది డబుల్ క్లిక్ ఇది ఉంది కదా! ఈ స్పేస్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆ వేవ్ ఫార్మ్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయన్నమాట. అంటే సైజ్ పెరుగుద్ది. దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే వీడియో టైమ్ లైన్ కూడా సేమ్ అట్లాగే ఉంటది. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అవుతది. లేదు అనుకుంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ మనకి 2 యారోస్ కనబడుతున్నాయి కదండీ! అప్, డౌను. సో అది పట్టుకొని ఇలా డ్రాగ్ చేసినా అయిపోద్ది. అండ్ అలాగే ఇక్కడ మనకు వాయిస్ రికార్డెడ్ అని ఉంది. మనం ఒకవేళ ఒక ఫిల్మ్ చేసేటప్పుడు డబ్బింగ్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా మనము ఇందులో డబ్బింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎట్లా అనేది అవి మనం మైక్రోఫోన్స్ పెట్టుకొని మనము డబ్బింగ్ అని పెట్టేసుకోవచ్చు. ఈ ఎమ్ అని ఉంది కదండీ! ఇది మ్యూట్ అనమాట. మనము ఒక క్లిప్‌ని ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఆడియోస్ పెట్టాను కదా! సో ఇదొక ఆడియో, ఇదొక ఆడియో. సో 2 ఆడియోస్ ఉన్నాయి. ప్లే చేస్తే 2 ఆడియోస్ కూడా ఒకేసారి ప్లే అయిపోతాయి. నాకు లేదు ఈ కిందున్న ఆడియో ఏంటో వినాలి అనుకున్నప్పుడు పైనున్న ఆడియోని మ్యూట్ చేయాలి. సో అప్పుడు మనకి ఇది ప్లే చేస్తే ఈ ఆడియో అనేది మనకి తెలుస్తుంది. అలాగే పైనున్న ఆడియో అన్‌మ్యూట్ చేసి కిందున్న ఆడియోని మ్యూట్ చేసుకుంటే పైనున్న ఆడియో అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే మనం ఇవి జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేసుకోవాలి కదండీ! మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా ఉంటది. సో మనకేంటంటే కంప్లీట్‌గా మనకి టైమ్ లైన్‌లో ఉన్నాయో అనేది తెలీదు. కింద మనకి స్క్రోలింగ్ బార్ ఉంటది. లేదనుకుంటే ఆల్ట్ పట్టుకొని మౌస్ పైన స్క్రోల్ చేసినా మనకి ఇవి పెద్దగా అవుతది. చిన్న స్పేస్ అనేది కవర్ చేసుకోవచ్చు. లేదా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది. సో దీన్ని జస్ట్ మూవ్ చేస్తే సరిపోద్ది. మనకి ఎంతవరకు కావాలి ఏంటనేది జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో అలాగే ఆడియో లెవెల్స్ కూడా ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో క్లిప్స్ కూడా సేమ్ ఉంటది. ఓకే. సో ఇది మన ఇష్టం. మనకిక్కడ ఇమేజ్ కావాలి అనుకుంటే ఇవి కొంచెం పెద్దగా చేసుకుంటే మనకి ఇమేజెస్ అనేది వస్తాయి. లేదనుకుంటే జస్ట్ నేమ్స్‌తోనే వస్తాయి.